చంద్రబాబు మీద జగన్ పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు అనాలా, లేకపోతే చంద్రబాబు మీద సిఐడి పెట్టిన కేసు అనాలా, ఏదైనా సరే ఒక కేసు ఆనాడు అరెస్టు, జైలు, బెయిలు, ఆ కారణంగా బాబుకు వచ్చినటువంటి సింపతి, దాని కారణంగా ఏకంగా 93% స్ట్రైక్ రేట్తో 164 సీట్లు, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ జట్టు కట్టడం, ఇదంతా నడిచిపోయింది. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మరి మమతా బెనర్జీ వాస్తవంగా చంద్రబాబుకి మంచి దోస్తి, ఒకప్పుడు పూర్తి స్థాయి స్నేహ సంబంధాలు ఉన్నటువంటిది. ఈవెన్ బెంగాల్కి 2019 ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్ళొచ్చారు చంద్రబాబు గారు. అయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తాజాగా చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు సిబిఐ, ఈడీ అంటే మీరు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ పార్లమెంటు వేదిక ఉపన్యాసం ఇవ్వడం అన్నటువంటిది సంచలనం సృష్టింది. ఆయన ఏమన్నారు విందాం. చంద్రశేఖర్ నాయుడు, Chandrababu Naidu, what about Ajit Pawar? What about Prafulla Patel? Did CBI and ED arrested him? Chandrababu Naidu? Whether this case is still pending? जो सदस्य यहाँ के मेंबर नहीं है, ठीक है, चलिए टीडीपी लीडर्स चेंज कर देता है, एनसीपी लीडर्स चेंज कर देता है. आप जो बोल रहे हैं आप चेंज करते हैं. Are they not corrupted? Whether the TDP top leader was not arrested by the ED, CBI, why? Trust government itself. He has become now honest. वॉशिंग मशीन में कैसा क्लीन हो गया देखिए बीजेपी का साथ रहने के बाद, ऐसा क्लीन हो गया. బీజేపీతో కలిసిన వాళ్ళందరూ కూడా శుద్ధపూసలు అయిపోతారు, మిగతా టైంలో అయితే కనుక వాళ్ళని మీద మాత్రం ఈడీ, సిబిఐలు చేస్తాయి అంటూ రైజ్ చేసుకొచ్చారు.